హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మష్రూమ్ దమ్ బిర్యానీ అండి. ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలు మర్చిపోయేంతలా ఉంటుంది ఈ రెసిపీ. ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి, మీకు కూడా మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి ఒక మష్రూమ్ ప్యాకెట్ తీసుకున్నాను. మార్కెట్లో సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదండి, అదే తీసుకున్నాను. ఇది తీసుకొని వాటర్లో వేసేసి బాగా కడిగేసుకోండి. ఇది వచ్చేసి మామూలు వాటర్ తీసుకున్నాను. ఫస్ట్ ఇలా కడిగి తీసుకున్న తర్వాత ఇవి మామూలుగా గిన్నెలోకి తీసుకొని వీటికి జిగురుతనం పోయేలాగా ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసేసి బాగా రఫ్ చేస్తూ మసాజ్ చేస్తూ కలపండి. అలా కలిపిన తర్వాత మనం కొంచెం లైట్ హాట్ వాటర్ తీసుకొని ఈ మష్రూమ్స్లో వేసి బాగా కడగండి. కడిగితే దీని మీద ఉన్న ఈ జిగురుతనం పోయి మష్రూమ్స్ బాగా తెల్లగా వస్తాయండి. చూడండి, ఇలా బాగా రుద్దుకుంటూ కడగండి. ఇలా రుద్దుకుంటూ కడిగిన తర్వాత ఇందులోకి హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ హాట్ కాదు, మీడియం హాట్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా హాట్ వాటర్ యాడ్ చేసుకొని కడిగిన తర్వాత చూడండి మష్రూమ్స్ ఎంత బాగా వచ్చాయో చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చాయి కదా. ఇలా వచ్చిన మష్రూమ్స్ని ఇలా కట్ పెట్టుకోండి, అంతే. మధ్యలో కట్ చేసుకోండి. జస్ట్ అలా కట్ పెట్టి వదిలేయండి, పూర్తిగా కట్ చేయకండి. ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ కారము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి మసాలా అంతా బాగా పట్టేలాగా కలపండి. పెరుగు వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇదంతా బాగా మసాలా పట్టేలాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వదిలేయండి. అప్పుడు మసాలా అంతా మష్రూమ్స్లకి మంచిగా పడుతుంది. ముక్క విడిపోకుండా మనకు బాగా మసాలా లోపల వరకు, మనం ఘాట్లు పెట్టాం కదా, అది లోపల వరకు పట్టి మష్రూమ్ బాగా దమ్ అయ్యి మంచిగా కుక్ అవుతుంది. అప్పుడు తినే కొద్ది తినాలనిపిస్తుందండి. నేను ఇక్కడ వచ్చేసి 3 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను, బాస్మతి రైస్. వీటిని 2 టైమ్స్ వాష్ చేసి వాటర్ నానబెట్టేసుకోండి. ఈ వాటర్ పడేయకుండా అదే వాటర్ పోసేసి మనము రైస్ని కుక్ చేసుకుందాం. అప్పుడే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. చాలామంది వాటర్ పడేస్తూ ఉంటారు, అలా పడేయకుండా ఇదే వాటర్ తోటి రైస్ని ఎప్పటికైనా కుక్ చేసుకోండి. బిర్యానీ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకొని టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసేసుకోండి. అలా రైస్ యాడ్ అయిన తర్వాత 90% మాత్రమే కుక్ చేసుకోండి రైస్ని. ఈ కప్పుతోటి టమాటా ప్యూరీ తీసుకుంటున్నాను నేను. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసేసుకొని ఆనియన్స్ ఎర్రగా వేయించుకోండి. ఎర్రగా అంటే మనం బ్రౌన్ ఆనియన్స్ వేయించుకుంటాం కదండి బిర్యానీ దమ్కి, అలాగా ఇలా వేసి ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక దమ్ చేసి పెట్టుకున్నాం కదా మిశ్రమాన్ని, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం ఒక హాఫ్ అన్ అవర్. ఆ మిశ్రమాన్ని ఇందులో వేసి మంచిగా ఉడికించుకోండి. ఒక 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మష్రూమ్స్ ఇందాక మనం మసాలా పట్టించి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసేసి కలిపేసి ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వండి. అలా కుక్ అయిన తర్వాత టమాటా ప్యూరీ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఈ కప్పుతో తీసుకున్నాను. ఈ టమాటా ప్యూరీ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ ఉడికి దమ్ చేయడానికి మనకు మష్రూమ్స్ రెడీ అయిపోయాయండి. ఈ స్టేజ్లోనే మనం రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ మాత్రం గ్రేవీ ఉంటే మనకు రైస్ అడుగంటకుండా, కర్రీ అడుగంటకుండా మంచిగా కుక్ అవుతుంది. రైస్ యాడ్ చేసేసుకొని 5 మినిట్స్ ఫుల్గా, 5 మినిట్స్ స్లోగా పెట్టేసి దమ్ చేసుకోండి. నేను తవా పెట్టేసి దానిపైన ఇందుపైన వాటర్ కొంచెం బరువైనది పెట్టేసి టిక్ చేసుకున్నాము. అలా చేసుకుంటే మనకు దమ్ బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది. ఫుడ్ కలర్స్ యాడ్ చేసేసుకున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. పుదీనా యాడ్ చేసేసి ఇందాక రైస్ మనము వాటర్ తీసేసాం కదండి, చిన్న బౌల్తో వాటర్ తీసి పెట్టుకున్నాను నేను. ఈ వాటర్ పైనుంచి యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు సైడ్స్ రైస్ అంటుకోకుండా మంచిగా దమ్ అవుతుంది. ఇలా పెట్టి దమ్ చేసుకోండి. దమ్ చేసుకున్న తర్వాత చూడండి రైస్ ఎంత బాగా ఉందో, పూలగా. 5 మినిట్స్ దమ్ అయిన తర్వాత అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత తీయండి. పూలగా ఉంటుంది రైస్. తినే కొద్ది తినాలనిపించే మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇంట్లోనే హోటల్ స్టైల్లో మనం ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో, మీకు ఎలాంటి రెసిపీస్ ఇష్టమో నాకు చిన్న కామెంట్ చేయండి. మీకోసం నా స్టైల్లో చేయడానికి నేను ట్రై చేస్తానండి. ఎలాంటి ఎక్కువ మసాలాలుగా స్పైసెస్ యాడ్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. మన ఇంట్లో హార్ట్ పేషెంట్స్ ఉన్న, షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.